హాయ్ ఫ్రెండ్స్. మనకు చిన్నప్పటి నుంచే ఒక మాట చెబుతారు. కష్టపడితేనే డబ్బు వస్తుంది. కానీ ఒక ప్రశ్న అడగాలి. ఎవరు ఎక్కువగా కష్టపడుతున్నారు? రోజంతా ఇటుకలు మోసే కార్మికుడా? లేదా ఏసీ గదిలో కూర్చొని ల్యాప్‌టాప్ ముందు పనిచేసే వ్యక్తినా? శరీరం కష్టపడేది ఒకరు. కానీ డబ్బు ఎక్కువగా సంపాదించేది ఇంకొకరు. ఎందుకు ఇలా? అంటే సమస్య కష్టంలో లేదు. సమస్య ఎలాంటి కష్టంలో ఉందో అక్కడే ఉంది. ఈరోజు మనం చాలా డీప్‌గా మాట్లాడేది ఇదే విషయం గురించి. డబ్బు శరీర కష్టంతో కాకుండా బ్రెయిన్ కష్టంతో ఎలా వస్తుంది? బ్రెయిన్‌తో కష్టపడటం అంటే ఏమిటి? మరి మనం ఎలా ఆ స్థాయికి వెళ్ళాలి? ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మరి ఆ విషయం మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ప్రతి నిమిషం మీ ఆలోచన మార్చేలా ఉంటుంది. ముందు ఒక నిజం అంగీకరించాలి. కష్టం అంటే మనం ఇప్పటివరకు తప్పుగా అర్థం చేసుకున్నాం. మన కళ్ళకి కనిపించే కష్టం శరీర కష్టం. చెమట పడితే కష్టం అనిపిస్తుంది. అలసిపోయి పడుకుంటే కష్టం అనిపిస్తుంది. కానీ కూర్చొని ఆలోచించడం, ప్లాన్ చేయడం, మార్కెట్ అర్థం చేసుకోవడం, రిస్క్ తీసుకోవడం ఇవి బయటకి కనిపించవు. అందుకే వాటిని కష్టం అనుకోము. ఒక కూలీ రోజుకి 10 గంటలు పనిచేస్తాడు. అతని శరీరం పూర్తిగా అలసిపోతుంది. కానీ అతని ఆదాయం పరిమితం. అదే సమయంలో ఒక వ్యాపారి కూడా 10 గంటలు పనిచేస్తాడు. కానీ అతను ఎక్కువగా ఆలోచిస్తాడు. ఎలా పెంచాలి? ఎలా సిస్టమ్ బిల్డ్ చేయాలి? ఎలా తన టైం లేకుండానే డబ్బు రావాలి అని ఆలోచిస్తాడు. అక్కడే తేడా మొదలవుతుంది. మనం బ్రెయిన్‌తో కష్టపడుతున్నామా? లేక శారీరకంగా కష్టపడుతున్నామా? ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బు శరీర శ్రమకి కాదు, విలువ సృష్టించే ఆలోచనకి వస్తుంది. ఒక రైతు బియ్యం పండిస్తాడు. అతని కష్టం ఎంతో గొప్పది. కానీ ఒక కంపెనీ అదే బియ్యాన్ని బ్రాండ్ చేసి, ప్యాక్ చేసి, మార్కెట్ చేసి ఎక్కువ లాభం సంపాదిస్తుంది. ఎందుకు? ఎందుకంటే వారు ఆలోచించారు. ప్రజలు ఎలా కొనుగోలు చేస్తారు? ఎలా ప్రెజెంట్ చేస్తే విలువ పెరుగుతుంది అని ఆలోచించారు. అంటే డబ్బు కేవలం శ్రమకి రాదు. ఆ శ్రమను ఎలా ఉపయోగించాలో తెలిసిన బ్రెయిన్‌కి వస్తుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం. చాలామంది శరీర కష్టానికే పరిమితం అవుతారు. ఎందుకంటే అది సేఫ్. పని చేస్తే డబ్బు వస్తుంది. ఆలోచిస్తే రిస్క్ ఉంటుంది. ఫెయిల్యూర్ ఉంటుంది. నష్టాలు ఉండొచ్చు. అందుకే చాలామంది మెంటల్ ప్రెషర్‌కి దూరంగా ఉంటారు. కానీ నిజమైన ఎదుగుదల మెంటల్ కంఫర్ట్ జోన్ బయటే ఉంటుంది. బ్రెయిన్‌తో సంపాదించడం అంటే ముందుగా నేర్చుకోవడం, మార్కెట్‌ని అర్థం చేసుకోవడం, స్కిల్ పెంచుకోవడం, మీరు చేసే పనిని మరింత విలువైనదిగా మార్చడం. ఉదాహరణకి వీడియో ఎడిటింగ్ నేర్చుకున్న ఒక వ్యక్తి రోజుకి ఒక వీడియో ఎడిట్ చేస్తే అతనికి డబ్బు వస్తుంది. కానీ అదే వ్యక్తి తనకి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే తన కంటెంట్‌కి ఆడియన్స్ పెంచుకుంటే అప్పుడు అతని పని ఒక సిస్టమ్‌ని బిల్డ్ చేస్తుంది. సిస్టమ్ అంటే ఏమిటి? మీరు పని చేసినా చేయకపోయినా పని జరుగుతుంది. డబ్బు మీ టైంకి బదులుగా మీ ఐడియా కోసం వస్తుంది. శరీరంతో సంపాదిస్తే టైం పరిమితం. రోజుకి 24 గంటలు మాత్రమే ఉన్నాయి. కానీ బ్రెయిన్‌తో సంపాదిస్తే ఐడియా పరిమితం కాదు. ఒక మంచి ఐడియా వందల మందిని పని పెట్టేస్తుంది. ఒక మంచి సిస్టమ్ వేల మందికి సర్వీస్ ఇస్తుంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. శరీరం వృద్ధాప్యంలో బలహీనమవుతుంది. కానీ బ్రెయిన్ అనుభవంతో బలపడుతుంది. మీరు శరీరంపైనే ఆధారపడితే వయసుతో ఆదాయం తగ్గిపోతుంది. కానీ బ్రెయిన్ మీద పెట్టుబడి పెడితే వయసుతో పాటు ఆదాయం పెరుగుతుంది. అందుకే ప్రతిరోజు మీరు మీకు ఒక ప్రశ్న అడగాలి. నేను కేవలం పని చేస్తున్నానా? లేక నేను ఆలోచిస్తున్నానా? రోజుకి ఒక గంట మీ భవిష్యత్తు కోసం కేటాయించండి. ఫైనాన్స్ నేర్చుకోండి. పెట్టుబడులు అర్థం చేసుకోండి. మార్కెట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి. సమస్యలు ఎక్కడున్నాయో గమనించండి. ఎందుకంటే సమస్య ఉన్న చోటే డబ్బు ఉంటుంది. డబ్బు సంపాదించాలంటే ముందుగా విలువ సృష్టించాలి. విలువ సృష్టించాలంటే ముందుగా ఆలోచన మారాలి. ఆలోచన మారాలంటే నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే మన అహంకారం తగ్గాలి. కష్టం తప్పు కాదు. శరీర కష్టం కూడా గొప్పదే. కానీ అక్కడే ఆగిపోవద్దు. శరీరం పని చెయ్యాలి. కానీ బ్రెయిన్ దిశ చూపాలి. మీరు కేవలం జీవించడానికి పని చేయకండి. ఎదగడానికి ఆలోచించండి. ఇప్పటి వరకు మీరు శరీరంతో మాత్రమే కష్టపడి ఉండవచ్చు. కానీ ఈ రోజు నుంచి మార్పు మొదలు పెట్టండి. ఈ వీడియో మీ ఆలోచనలో చిన్న మార్పు తీసుకువచ్చి ఉంటే వెంటనే ఒక నిర్ణయం తీసుకోండి. రోజుకు కనీసం ఒక గంట మీ బ్రెయిన్ కోసం పెట్టాలని. ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగపడితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ జీవితంలో కూడా ఈ ఆలోచన అవసరం ఉండొచ్చు. ఇలాంటి డీప్ అండ్ మైండ్ ఓపెన్ చేసే వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం కలిసి శరీర కష్టాన్ని మించిపోయి బ్రెయిన్ కష్టంతో ఎదగడం నేర్చుకుందాం. మళ్ళీ ఇంకో పవర్ఫుల్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ థింకింగ్ బిగ్
కీప్ బిల్డింగ్ సిస్టమ్స్ అండ్ నెవర్ సెటిల్ ఫర్ స్మాల్ డ్రీమ్స్. జై హింద్.